ఇదిగో సిట్టే నువ్వు చెప్పినట్టుగానే 2 కిలోల చేపలు నాటుకోడి అట్టుకొచ్చానే. రే అనియా, నీకు 3 కిలోలు సత్తే 2 కిలోలు తెచ్చావట్రా? అక్కది ఏదో మర్చిపోయాను అనుకున్నాను. 3 తెమ్మంటే 2 కిలోలు అట్టుకొచ్చానా. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు తెప్పించావు చిట్టమ్మా? ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తున్నారా? ఇవన్నీ తెప్పించింది చుట్టాల కోసం కాదు బావా, మరి మా అత్త వదిన కోసం. ఏమన్నావు చిట్టమ్మా? ఈ చేపలు నాటుకోడి మా కోసం తెప్పించావా? అవును కాంతమ్మత్త, నీకు అవతారమా నీకి చేపల కూరంటే మహా ఇష్టం. మా వదినేమో నాటుకోడి కూరంటే పడి చచ్చిపోద్ది. అందుకనే మీకోసమే తెప్పించాను. ఏటేటేటే ఈ నాటుకోడి ఈ చేపలు ఎలా కోసం తెప్పించావా? అవును రానియా, వీటిలన్నిటికి ఎంత డబ్బు ఖర్చయిందో తెలుసా? డబ్బులెంతైతే ఏట్రా? ఈ కూరలేసుకొని వాళ్ళు కూడు తినేటప్పుడు వాళ్ళ కళ్ళల్లో కనపడే ఆనందం కంటే నాకు డబ్బులేం ఎక్కువ కాదు. పాపం నీస్కూర తిని ఎన్ని రోజులైందో. అమ్మని బేగ్గా ఉండేవను, అందరం కలిసి భోజనం చేద్దాం. ఈ ఇంట్లో వీళ్ళందరూ ఉన్నన్ని నాళ్ళు నా కష్టార్జితం ఒక్క రూపాయి కూడా ముట్టుకోవడానికి లేదు. నేను వండుకున్న తిండిలో ఒక్క మెతుకు కూడా తినకూడదు. ఏంటి చిట్టమ్మా, నాన్ వెజ్ తినక మా నోర్లు చప్పబడిపోయాయని మా కోసం తెప్పించావా? ఏటదనా, నేను మీకోసం కూరలు తప్పించకూడదా? అటు నుండి కడుపు నిండా ఎట్టకూడదా? మీరంతా నా కుటుంబం వదినా. నాకు దేవుడిచ్చిన బంధాలు అనుబంధాలు. మీరు తప్పు చేసినప్పుడు ఓ మాట అంటానేమో గాని, లేకపోతే మీ మీద నాకేటి కోపం? చిట్టమ్మా, నిన్ను పొగడ్డానికి నాకు మాటలు సరిపోవట్లేదు. నువ్వు నా భార్య కావడం నిజంగా నా అదృష్టం. అవునరా రవి, చిట్టమ్మ లాంటి మంచి అమ్మాయి మన ఇంటి కోడలవ్వడం నిజంగా మనం చేసుకున్న అదృష్టం. చిట్టమ్మ, ఆస్తులన్నీ పోయాక రుచికరమైన కూరతో అన్నం తిని చాలా కాలమైందమ్మా. ఎప్పుడు తింటానో ఏంటో అనుకుంటే నా మనసుని చదివేసినట్టు నేను అడగకుండానే ఈ చేపలు తెప్పించావు. నీ రుణాన్ని... అయ్యో అత్త, ఏట మాటలో ముందే పాలకందింబో. అమ్మా, కళ్ళు నెత్తినెట్టుకుని నడుతున్నావా? చూడు, పాలన్నీ ఎలా నెలపాలైపోయో. ఈ పాలన్నీ అమ్మితే ఎన్ని డబ్బులు వస్తాయి తెలుసా? అసలు నీకు పని చెప్పినందుకు మా చెప్పుతో మేం కొట్టుకోవాలి. రే అనియా, అది నోరా తాటి మట్ట. అవతల కాంత మొత్తం పడిపోయిందని మేం బాధపడుతుంటే పాలు పోయాయని నువ్వు బాధపడుతున్నావా? పాలు పోతే పోయినాయి. అత్త, నువ్వు లే.
ఆ పాలు పోతే కాటాలకి ఎలా పోతావు అంటున్నావు అంతే కదా పొయ్యికపోతే 2 చేతులతో దండ పెట్టి ఈ పూటకి పాలు పోయలేమని చెప్తాను వాళ్ళేమని తిడితే మాటలు పడతాను అంతేకాని ₹1000 పాలు కోసం తప్పు చేయని కాంతమొత్తని మాట అంటే మాత్రం క్షమించేది లేదు అది పరాయి వాళ్ళైనా సరే ఆఖరికి నా కన్న వాళ్ళైనా సరే బాబాయ్ మీరెప్పుడు వచ్చారు ప్రపంచంలో ఏ ఆడపిల్లైనా పుట్టింటి వాళ్ళని అత్తింటి వాళ్ళు ఒక్క మాట అంటే గొడవపడతారు అత్త నోరు మూయిస్తారు కానీ నువ్వు మీ అత్త కోసం మీ అమ్మ నోరే మూయించావు అవునమ్మా అత్తని కూతుర్లా వెనకేసుకొచ్చే కోడల్ని ఫస్ట్ టైం చూస్తున్నాను ఏది ఏమైనా నీలాంటి కోడలు దొరకడం నిజంగా మా కాంతం అదృష్టం చచ్చా నేనంత గొప్ప పనేటి చేయలేదులే పాల కోసం అతనొక మాట అనేసరికి బాధ అనిపించింది ₹1000 పోతే తిరిగి సంపాదించుకోవచ్చు కానీ మన అనుకున్న మనుషుల గుండెల్లో గాయమైతే తిరిగి ఆ పాపాన్ని ఎన్ని కోట్లెట్టైనా సంపాదించుకోలేము కరెక్ట్గా చెప్పావు చిట్టమ్మా నీకెలా థ్యాంక్స్ చెప్పాలో నాకు అర్థం కావట్లేదు రియలీ ఐ లవ్ యూ చిప్పో బావా ఏటిది అందరి ముందు ఆ మాటలు తప్పే ఉందమ్మా అన్నది మీ ఆయనేగా రే అనియా నీ పాల డబ్బులు నేను ఇస్తాను నువ్వు అన్నమాటలు వెనక్కి తీసుకోగలవా తప్పైపోయింది సిటే పాలిపోయిన బాధలో తొందరపడిపోయినే అమ్మా నీ సంగతేటి పర్లేదు కోకిలమ్మ నా వైపు కూడా తప్పుంది కదా మీరు అరవడంలో తప్పేం లేదులే ఒసే చిట్టెమ్మా నిజంగా నా మీద ప్రేమ చూపించావని అనుకున్నానే వీరనారాయణ ముసల్ది రాగానే వాళ్ల ముందు బిల్డప్ కోసం ఇంత సీన్ క్రియేట్ చేశావా నువ్వు మామూలు దానివి కాదే నువ్వు 100 మార్కులు కొట్టేయడానికి నన్ను అడ్డం పెట్టుకున్నావన్నమాట చిచ్చి అచ్చో ఎక్కడ నిలబడిపోయారేంటి బాబాయ్ రండి లోపలికెళ్దాం రండి పదమ్మా ఈరోజు నా చేతుల్లో అయిపోయావరా బాబాయ్ మీరు కాఫీ తాగుతారా టీ తాగుతారా చెప్తే వెళ్ళి అటుకొచ్చేతానా చెప్పండి బాబాయ్ ఏంటి తాగుతారా ఇప్పుడేమీ అక్కర్లేదమ్మా నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అందుకే వచ్చామమ్మా ముఖ్యమైన విషయమా ఏంటి బాబాయ్ అది మీ అమ్మా నాన్న కష్టపడి తీసుకొచ్చిన మా వారసురాలు ఎటు వెళ్ళిందో ఏమైందో తెలీదమ్మా కనపడకుండా పోయింది తిరిగి వస్తుందన్న నమ్మకం కూడా లేదు అందుకే హిమాలయాల నుంచి వచ్చిన ఒక స్వామీజీని సంప్రదించాం ఆయన మా వారసురాల్ని కనుక్కోవడానికి ఒక దారి చూపించారు మీరు చెప్పేది నిజమా వీరనారాయణ గారు మీ వారసురాల్ని కనుక్కోడానికి దారి చూపించాడా
అవును కాంతమ్మ, త్వరలోనే మా వారసురాలు ఎక్కడుందో మేం తెలుసుకోబోతున్నాం. పోనీలేండి సార్, ఇన్నాళ్ళకైనా మీ వారసురాలి జాడ తెలుస్తుంది. మీ వైష్ణవిదేవి మీకు దొరికితే అంతకన్నా కావాల్సిందేముంది? అందుకు మీరందరూ మాకు సపోర్ట్ చేయాలి. మేమేట్ చేయాలో చెప్పండి బాబాయ్. మీ అమ్మాయి మీకు దొరకడం కోసం మమ్మల్ని లేట్ చేయమని చేయటానికి సిద్ధంగా ఉన్నాం. బా 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 బా. చాలా సంతోషం. రేపు మీ ఇంట్లో పూజ ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాను. ఇది భలేగుంది బాబాయ్. మేమే పూజ చెట్టుకుందాం అనుకున్నావా, ఈ లోపు మీరే వచ్చేసారు. నిజమా చిట్టమ్మా? రేపు ఇంట్లో పూజ పెట్టుకుందాం అనుకున్నారా? అవునానమ్మా, మా బావకి పానగండం ఉందని చెప్పారు. అదేదో హోమం జరిపిస్తే ఆ గండం తొలగిపోయి నిండు నూరేళ్లు బతుకుతాడంట. చిట్టమ్మా, రేపు గురువు గారికి టైం చెప్పావా? చెప్పను బావా. ఎవడేదో బయట నుంచి కత్తిసిరాడు. పడుతుంది పదండి. పద. రే, ఎవడ్రా అదే? దమ్మున్న మొగడైతే ముందుకొచ్చి కత్తిసిరండి రా. ఇలా ఆడంగెదవలాగా దొంగసాటిగా ఇసిరి దాక్కోవడం కాదు. నా కంట కనుపడు. నిన్నిక్కడికిక్కడ కొట్టి సంపకపోతే నా పేరు మిఠాయి కొట్టు చిట్టమే కాదు. రారు బయటికి. చిట్టమ్మా, ఇలా అరిస్తే ఎవడన్నా బయటకు వస్తాడా? ఆడ బయటికి రావడం ఏంటి బావా? నేనే ఆడిని బయటికి లాగెత్తాను. నాకు తెలిసి ఆడి ఇక్కడెక్కడ దాక్కునుంటాడు. మా బావ మీదకి నువ్వు కత్తిసిరావంటే నువ్వు మామూలుడివి కాదురా. నీ సావు రాసి పెట్టుంది కాబట్టే నువ్వు మా ఇంటి దాకా వచ్చావు. ఈ రోజు నువ్వు నా చేతిలో చచ్చావు. బావా, ఆవేశపడకు. ఒకవేళ దొరికినా విషయం ఏంటో కనుక్కొని పోలీసులకి అప్పచెప్పాలి తప్ప తొందరపడి వాడి మీద మనం చేయి చేసుకోకూడదు. చిట్టమ్మా, కత్తి వీసినోడు ఇంకా ఉంటాడమ్మా. వాడెప్పుడో పారిపోయి ఉంటాడు. వెతకడం వల్ల టైం వేస్ట్ తప్ప ఏమీ ఉండదు. లోపలికి రండి. లేదు బాబాయ్, ఆ ఎదవ ఇక్కడెక్కడో దాక్కునుంటాడు. చిట్టమ్మా, వీరనారాయణ గారు చెప్తున్నారు కదా. అయినా ఆయన చెప్పినట్టు కత్తి విసిరినోడు ఇంకా ఇక్కడ ఉంటాడా చెప్పు? వెళ్దాం పదండి. పదండి. పదమ్మా. పదండి. అమ్మయ్యా,
కొంచెంలో తప్పించుకున్నాను. లేదంటే వీళ్ళకి దొరికిపోయేవాడిని. కొంచెంలో మిస్ అయిపోయింది. నెక్స్ట్ టైం మిస్ అవ్వదు, మిస్ అవ్వనివ్వను. వచ్చే పౌర్ణమిలోపు ఈ అబ్బికి ప్రాణగండమున్నాది. ఇంతలో ఎంత ప్రమాదం తప్పిపోనది. ఆడు ఇంటికొచ్చి మరీ కత్తీసిరినాడంటే ఆడికి ఎవరి మీదో పగా ప్రతీకారాలు ఉండుంటాయి. అందుకే వాళ్ళని చంపడానికే కత్తీసిరినాడు. అవునా జరిగే ఎన్ని సోతుంటే ఆ సోతమ చెప్పిన మాటలో నిజమేనేమో అనిపిస్తోంది నాన్న. నాకు ఆవిడ చెప్పిన మాటలు నిజమేమో అనిపిస్తుందమ్మా. ఎందుకొచ్చింది? త్వరగా ఆ హోమం ఏదో జరిపించేసి. అలాగే జరిపిస్తాను బాబాయ్. నాకెందుకు అనుమానంగా ఉందిరా. అనుమానమా? అవునరా, మన దాసుగాణ్ణి ఎవరైతే చంపాలని ప్రయత్నించారో వాడే ఇక్కడికొచ్చి నిన్ను చంపాలని ప్రయత్నిస్తున్నాడనిపిస్తుందిరా. ఏటి మాట్లాడుతున్నావు నానమ్మా? దాసు మీద హత్య ప్రయత్నం చేసిన వాళ్ళే వీరనారాయణ బాబాయ్ మీద హత్య ప్రయత్నం చేయబోయారా? అవును చిట్టమ్మా, ఇప్పుడు జరిగిన హత్యా ప్రయత్నం అందరూ రవిచంద్ర మీద జరిగిందనుకున్నారు. కానీ నేను మాత్రం నా కొడుకును చంపాలని చూసుంటారు అనుకుంటున్నాను. ఏం మాట్లాడుతున్నారండి? వీరనారాయణ గారిని చంపాల్సిన అవసరం ఎవరికుంటుంది? ఎందుకంటే నాకు అదే అనుమానంగా ఉంది. రే భాస్కర్, మా దాసుగాడిని చంపాలనుకున్నట్టే నన్ను చంపాలని చూస్తున్నావా? అయ్యి బాబోయ్, ఊరు మురిమి మంగళం మీద పడ్డట్టు తిప్పి 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 నా మీదకి వచ్చి రెంటండి బాబు. మిమ్మల్ని చంపాల్సిన అవసరం నాకే ఉంటదండి. ఏమో, ఎవరికి తెలుసు? మా దాసుగాడు స్పృహలోకి వస్తే వాడిని చంపాలని చూసింది నువ్వే అని వాడు నాకు చెప్పొచ్చు. ఆ తర్వాత వచ్చి నేను నిన్ను చంపొచ్చు. అంతెందుకని వాడు స్పృహలోకి రాకముందే నన్ను చంపేస్తే అప్పుడు నీకు ఎలాంటి అడ్డు ఉండదు కదా. బాబాయ్ బాబాయ్, మీరు అనవసరంగా అనుమానిస్తున్నారు బాబాయ్. అనుమానం కాదు చిట్టమ్మా, జరిగిందంతా చూస్తుంటే ఈ భాస్కరే మా వీరనారాయణ మీద హత్యా ప్రయత్నం చేశాడనిపిస్తోంది. అవునమ్మా, వాడు పైకి అలా కనపడతాడు గాని వాడు మహా పిరికోడమ్మా. అవునండి, పెళ్ళానైనా నా చెయ్యి పట్టుకోలేడు, వీరనారాయణ గారి పీకేం పట్టుకుంటాడు? ఏయ్, నువ్వు నోర్మల్. ఎప్పుడేం మాట్లాడాలో తెలిసి చావదు. అయ్యా వీరనారాయణ గారు, భాస్కర్ నిర్దోషండి. నేను చెప్తున్నాను, భాస్కర్ నిర్దోషి అని. జరిగిన నేరానికి భాస్కర్కి ఎలాంటి సంబంధమూ లేదు. అలానే నువ్వు చెప్తే మేము నమ్మయ్యాలా? అవునానమ్మా, ఇంకో 4 రోజుల పాటు మా అత్త ఏటి చెప్పినా అది మనం నమ్మాలి. ఎందుకు నమ్మాలి? ఎందుకంటే ఓ 15 రోజుల పాటు అన్ని నిజాలే చెప్తానని మా అత్త ఆవిడ కొడుకు మీద కూతురు మీద ఒట్టెట్టింది. అందుకే ఆవిడ చెప్పి ప్రతి మాట నిజమే. అలాగా? అవును, వచ్చిన పనిలో పడి మిమ్మల్ని గమనించడం లేదు. నువ్వు కాకినాడ కార్పొరేటర్వే, పైగా కోటీశ్వరాలివి. నువ్వేంటి ఇంట్లో పని మనిషిగా మారిపోయావు? నీ కూతురేంటి ఇలా అయిపోయింది? ఏం చెప్పమంటారు బాబు? అంతా నేను చేసుకున్న కర్మ, నేను చేసుకున్న పాపం. ఈ కాకినాడలో ఎంతో మందిని మోసం చేసి దొంగ సంతకాలు పెట్టించుకుని ఆస్తులన్నీ లాక్కున్నాను. ఎన్నో అక్రమమైన వ్యాపారాలు చేశాను. దొరికిందల్లా దోచుకున్నాను. అందుకుగాను
ఆ దేవుడు నన్ను ఇలా శిక్షించాడు. నాకు పనిష్మెంట్ ఇచ్చి ఈ ఇంటికి పని మనిషిని చేశాడు. చిట్టమ్మా, నువ్వు చెప్పింది అక్షరాల నిజం. కాంతమ్మ ఏమాత్రం భయపడకుండా తాను చేసిన తప్పులన్నీ నిర్భయంగా ఒప్పుకుంది. ప్రపంచంలో ఏ మనిషి తను చేసిన తప్పుని ఒప్పుకోవడానికి సిద్ధపడడం, అలాంటిది కాంతమ్మ నిస్సంకోచంగా తను చేసిన తప్పులన్నీ ఒప్పుకుంది అంటే తన నోటి నుంచి వచ్చే ప్రతి అక్షరం నిజమని నేను నమ్ముతున్నాను. ఇప్పుడు అడుగుతున్నాను, కాంతమ్మా, మా దాసు తల పగలగొట్టింది ఎవరో? వాణ్ణి చంపాలని చూసింది ఎవరో?